వైటీ స్టూడియోలో అయితే కొత్త అప్డేట్ వచ్చింది గాయస్. ఇంతకుముందుకు నాకు అది ఇది రెండు సార్లు ఇచ్చినారు అప్డేట్, మళ్ళీ ఎందుకేమో తీసేసుకున్నారు తెలియదు. ఇప్పుడైతే ఫైనల్గా మనకైతే వీడియో చేసుకోవడానికి అయితే ఇప్పటికి కుదిరింది అనమాట. ఈ అప్డేట్ ఏంది, ఎందుకు ఉపయోగపడుతుంది అన్నట్టు ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి. లాస్ట్లో మాత్రం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మధ్యలో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు నచ్చకున్నా కానీ చివరి ఇన్ఫర్మేషన్ మాత్రం సూపర్గా ఉంటుంది. అందరికీ ఇన్ఫర్మేషన్ చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. నా పేరు జహాంగీర్, మీరు చూస్తున్నారు జహాంగీర్ కల్లూరి అఫీషియల్. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు అందరూ లైక్ చేయండి గైస్. మీరు లైక్ చేస్తే ఏంటంటే మన ఛానల్ కొత్త వారికి కూడా రికమెండ్ చేస్తుంది. కాబట్టి లైక్ చేస్తే నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. కొత్త ఇంకిన్ని వీడియోలు చేయడానికి, మీ ముందుకు ఇంకిన్ని వీడియోలు తీయడానికి నాకు కూడా హెల్ప్ అవుతుంది. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి గైస్, నేనైతే వైటీ స్టూడియో అయితే ఆన్ చేసినాను. వైటీ స్టూడియో ఆన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ నాకు చాలా అంటే చాలా కమెంట్స్ వచ్చినాయి నిన్న. ఆ కమెంట్స్ అన్ని ఎందుకు వాళ్ళకి రిప్లై ఇవ్వలేదు అంటే, వీడియో చేయడానికి వాళ్ళకి రిప్లై ఇవ్వలేదు. చూడండి, ఇప్పుడు మనము ఒక్కొక్క కమెంట్ పిక్ చేసుకుంటూ వెళ్ళలేము కదా. ఒక్కొక్క కమెంట్కి రిప్లై ఇచ్చుకుంటూ వెళ్తే అది ఎప్పటికో అవుతుంది. అంత టైం అందరి దగ్గర ఉండదని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ కమ్యూనిటీలోకి వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కమ్యూనిటీ కనిపిస్తుందా, కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి చూడండి. వ్యూ ఆల్ అని ఉంటుంది. అది కాకుండా వ్యూ కమెంట్స్ అని ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది. హార్ట్ మీకు కొన్ని కమెంట్స్ అయితే సజెషన్ చేస్తుంది. ఒక 5 కమెంట్స్ అయితే సజెషన్ చేస్తుంది. చూడండి, 5 కమెంట్స్ అయితే సజెషన్ చేస్తుంది. ఇక్కడ హార్ట్ ఆల్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి మనం రిప్లై ఇవ్వచ్చు. వాళ్ళకి అందరికీ ఒకేసారి రిప్లై ఇవ్వచ్చు. ఒక్కోసారి ఇక్కడ కమెంట్ కూడా మనము వాళ్ళు పెట్టిన కమెంట్కి ఎలా అంటే రిప్లై ఇవ్వచ్చు. చూడండి, ఇప్పుడు నాకు ఇలా ఒక బ్రదర్ కమెంట్ చేశారు. ఆ కమెంట్కి నేను రెండు టైప్ ఆఫ్ కమెంట్లు నాకు సజెషన్ చేసింది వైటీ స్టూడియో యాప్. 2 కమెంట్లని సజెషన్ చేసింది. ఒకటి గ్లాబ్యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రో, అండ్ సెకండ్ వచ్చేసి గ్లాబ్యూ లైక్ ఎట్ ద వీడియో కీప్ సపోర్టింగ్ అని ఉంది. నేను సెకండ్ అయితే కమెంట్ రిప్లై ఇద్దామనేసి సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ మనము ఏం టైప్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా సిస్టమే చేసేస్తుంది. జస్ట్ మనము సెండ్ కొట్టేసేయాలి అంతే. నేను సెండ్ కొట్టేసాను, చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి కిందికి కొంచెం స్క్రోల్ చేస్తే మనకు యాడ్ హార్ట్ అని ఉంది కదా. ఇక్కడ యాడ్ హార్ట్ 5 సెక్షన్ కమెంట్ పైన చూపిస్తుంది. కింద వచ్చేసి యాడ్ హార్ట్ అని ఉంది కదా, అక్కడ ప్రెస్ చేయండి. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. యాడ్ హార్ట్స్ అని ఉంది కదా, అక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు మంచి కమెంట్లు వచ్చినాయా, లేకపోతే మీకు ఎలాంటి కమెంట్లు వచ్చినాయి, మీరు వాటి అన్నిటికీ రిప్లై ఇవ్వాలా వద్దా అన్నట్టు ఒక 5-6 కమెంట్లు అయితే అలా కనిపిస్తాయి కదా. అక్కడ మీకు కనిపించిన వాటికి మీరు ఇవ్వాలా వద్దా ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు ఇది యాడ్ హార్ట్ అని ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే యాడ్ హార్ట్స్ అని ఉంది కదా, యాడ్ హార్ట్స్ కొట్టేసేయండి. ఇప్పుడు ఎవరికైతే మీరు అందరికీ ఇవ్వాలనుకుంటున్నారో కమెంట్స్కి అందరికీ రిప్లై వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళకు మీరు వాళ్ళ కమెంట్కి రిప్లై ఇచ్చినట్టు దీనికి అర్థం అనమాట. వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే మన కమెంట్స్కి పలానా కంటెంట్ క్రియేటర్ పలానా ఛానల్ తరపున మనకు రిసీవ్ చేసుకున్నారు అన్న ఫీలింగ్లో వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇది కొంచెం ఇన్ఫర్మేషన్ వీడియోనే, అండ్ చాలా అంటే చాలా యూస్ఫుల్. ఒకరికి చేసుకోకుండా అందరికీ ఒకటేసారి యాడ్ టు హార్ట్ కొట్టేస్తే అందరికి వెళ్ళిపోద్ది. అండ్ కమెంట్ కూడా వాళ్ళే సజెషన్ చేస్తున్నారు, ఇలా కమెంట్లు చేయమని. వాళ్ళ ఒక 2-3 కమెంట్లు ఇచ్చేస్తున్నారు, అది చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అప్డేట్ వచ్చేసి ఇది కూడా వైటీ స్టూడియో. నెక్స్ట్ చూసేసేయండి. ఇది కూడా ఇప్పుడు నేను ఏదైనా ఒక వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, వీడియో సెలెక్ట్ చేసుకున్నాక పైన పెన్సిల్ సింబల్ ప్రెస్ చేస్తున్నాను. నాది ఆల్రెడీ ఇప్పుడు కొత్త అప్లోడ్ చేసేటప్పుడు కూడా అలాగే చేయాలి. ఇంతకుముందుకు కింద లాస్ట్ సింబల్ చూడండి, ఇక్కడ ఏఐని యూజ్ చేస్తారా లేదా. ఇంతకుముందుకు ఆల్టర్నేట్ కంటెంటా లేకపోతే ఇంకొకటి ఉండేది. కాబట్టి మనకు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి ఎస్ ఆర్ నో లేకపోతే దాన్ని వదిలేసేది లేకపోతే ఇవ్వకపోయేది ఇలా చేసేది చాలా మట్టుకు. కొత్త క్రియేటర్లు పాత వాళ్ళంటే అనటం లేదు, కొత్త క్రియేటర్లు. ఇప్పుడు ఏదైతే ఉందో మీరు ఏఐతోని జనరేట్ చేసినారు ఆ వీడియో, అంటే
మీ వీడియోలో ఏఐని వాడారు అంటే కొంతమంది కార్టూన్ అలాంటివి డౌన్లోడ్ చేస్తుంటారు, లేకపోతే ఏఐ వీడియోస్ డౌన్లోడ్ చేస్తుంటారు. ఇలా డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తుంటారు కదా. అప్లోడ్ చేసిన వాళ్ళకి అడుగుతుంది మీది ఏఐ కంటెంటా కాదా. మీది ఏఐ కంటెంట్ అయితే ఇలా ఎస్ అని ఇవ్వండి, లేకపోతే నో అని ఇవ్వండి. ఇది మెయిన్ సెట్టింగ్. ఇది మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడే అడుగుతుంది. కాకపోతే ఇప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ మీకు ఆల్రెడీ నేను అప్లోడ్ చేసిన వీడియోనే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నో మీరు ఒకవేళ ఏ ఇది కాకుండా ఇప్పుడు నాలాగా ఓన్ కంటెంట్గా నేను ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నా కదా అట్లా మాట్లాడుతున్నట్టయితే, లేకపోతే మీ ఓన్ కంటెంట్ ఏదైనా సరే మీ ఓన్ది అయితే మాత్రం నో అని ఇచ్చేసేయండి. ఒకవేళ ఏఐతో మీరు క్రియేట్ చేస్తే మాత్రం వీడియోని అది ఎస్ అని ఇచ్చేసేయండి. అక్కడ ఇది ఏఐ యూజ్ అని ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే అది అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.